దేవుని నామానికి మహిమ కలుగునుగాక. స్ట్రెంగ్త్ ఇన్ గ్రేస్ ఛానల్ వీక్షిస్తున్న నా ప్రియ సహోదరీ సహోదరులారా, ఒకప్పుడు ఈ ప్రపంచంలో ఏదైనా మార్పు రావాలంటే చాలా సమయం పట్టేది. ఒక కొత్త ఆవిష్కరణ జరిగితే అది ప్రపంచం మూలమూలలా చేరడానికి దశాబ్దాల కాలం పట్టేది. ఆ మార్పును అర్థం చేసుకోవడానికి, అది మంచినా చెడ్డా అని నిర్ణయించుకోవడానికి మనిషికి తగినంత సమయం దొరికేది. కానీ ఈరోజు మనం జీవిస్తున్న ఈ కాలంలో పరిస్థితులు అలా లేవు. రాత్రికి రాత్రే ప్రపంచం మారిపోతోంది. నిన్నటిదాకా సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసిన టెక్నాలజీ ఈరోజు మన ఇంట్లో, మన చేతుల్లోకి వచ్చేసింది. ఏది అసాధ్యమనుకున్నామో అది ఈరోజు సాధారణమైపోయింది. కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు కేవలం ల్యాబ్లకే పరిమితం కాలేదు. అది మన జీవితాల్లో భాగమైపోయింది. అది మాట్లాడుతోంది, నేర్చుకుంటోంది, మన ఆలోచనలను సైతం ప్రభావితం చేస్తోంది. మనుషులు చేయాల్సిన పనులను యంత్రాలు ఖచ్చితత్వంతో చేస్తున్నాయి. అయితే పైకి ఇది అభివృద్ధిలాగా కనిపిస్తున్నా దీని వెనుక ఒక భయంకరమైన మార్పు జరుగుతోంది. అదేమిటో తెలుసా? భౌతిక ప్రపంచం నుండి మనం డిజిటల్ ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నాం. ఒక్కసారి గమనించండి. మన కళ్ల ముందే కాగితాలపై ఉండే గుర్తింపు కాస్త డిజిటల్ ఐడెంటిటీగా మారిపోయింది. చేతిలో ఉండే కరెన్సీ నోట్లు పోయి ఫోన్లలో స్కానింగ్లు, డిజిటల్ పేమెంట్స్ వచ్చాయి. స్వతంత్రంగా బ్రతికే మనిషి ఇప్పుడు పూర్తిగా యంత్రాలకు, నెట్వర్కులకు కనెక్ట్ అయిపోయాడు. ఇదంతా చూసి ప్రపంచం చాలా సంతోషిస్తోంది. అబ్బా, ఎంత సులభమైపోయింది మన జీవితం అనుకుంటున్నారు. కానీ ఇక్కడే మనం ఒక అతిపెద్ద ప్రశ్న వేసుకోవాలి. సమస్తం ఒకే నెట్వర్క్కి కనెక్ట్ చేయబడితే దాన్ని కంట్రోల్ చేయడం కూడా అంతే సులభం కదా? అవును, మీ గుర్తింపు డిజిటల్ అయితే ఎవరైనా మిమ్మల్ని ఈజీగా ట్రాక్ చేయవచ్చు. మీ డబ్బు డిజిటల్ అయితే మీరు ఎక్కడ ఖర్చు పెడుతున్నారో వాళ్లకు తెలిసిపోతుంది. ఇవన్నీ కలిపి ఒకే సిస్టమ్ కిందకు వస్తే మీ జీవితం మొత్తం వారి గుప్పిట్లో ఉన్నట్టే. ఇది నేను మిమ్మల్ని భయపెట్టడానికి చెబుతున్న మాట కాదు, జరుగుతున్న వాస్తవం. ఇంటర్నెట్ స్పీడ్ పెరగడం కోసం 6G అంటే 6th జనరేషన్ టెక్నాలజీ తీసుకురావాలని ప్రపంచ దేశాల నాయకులు పోటీ పడుతున్నారు. ఇది కేవలం ఇంటర్నెట్ వేగాన్ని పెంచేది కాదు, మనిషి శరీరాన్ని, యంత్రాలను అనుసంధానం చేసే ఒక అతిపెద్ద వల. చరిత్రను పరిశీలిస్తే ఒక భయంకరమైన సత్యం బయటపడుతుంది. మనిషి తన స్వేచ్ఛను కోల్పోయేది యుద్ధాల వల్ల కాదు, సౌకర్యం వల్ల. ఈరోజు జరుగుతున్నది అదే. ఈ మార్పులను ఎవరూ బలవంతంగా మనమీద రుద్దడం లేదు, మనమే ఇష్టపడి ఆహ్వానిస్తున్నాం. ప్రతి కొత్త ఫీచర్ని, ప్రతి అప్డేట్ని మనం గుడ్డిగా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే అది మనకు పనులను సులభం చేస్తోంది. ఇప్పుడున్న తరానికి ఇంటర్నెట్ లేని ప్రపంచం ఎలా ఉంటుందో తెలియదు. లాగిన్ అవ్వడం, స్కాన్ చేయడం, తమ డేటా మొత్తాన్ని సిస్టమ్కి సమర్పించుకోవడం వాళ్లకు చాలా సాధారణమైన విషయం. కానీ చిన్నగా, నెమ్మదిగా మన మీద ఈ కంట్రోల్ పెరుగుతోంది. బలవంతంగా ఏదైనా రుద్దితే జనాలు తిరగబడతారు. కానీ సౌకర్యం పేరుతో ఇస్తే బానిసత్వాన్ని కూడా ఇష్టంగా అంగీకరిస్తారు. ఒకసారి ఒక సిస్టమ్కి అలవాటు పడిపోతే ఇక దాని నుండి బయటకు రావడం అసాధ్యం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇదే పునాది వేయబడుతోంది. మనల్ని మానిటర్ చేయడానికి, మన యాక్సెస్ని కంట్రోల్ చేయడానికి గేట్ కీపర్లు తయారవుతున్నారు. ఎప్పుడైతే మీ డబ్బు, మీ గుర్తింపు, మీ ప్రవర్తన అన్నీ ఒకే సిస్టంతో ముడిపడి ఉంటాయో అప్పుడొక భయంకరమైన ఆయుధం వారి చేతికి వెళుతుంది. అదే యాక్సెస్ కంట్రోల్. మీరు వాళ్లు చెప్పినట్లు వినకపోతే, వాళ్లు పెట్టిన నియమాలకు తలొగ్గకపోతే ఒక్క బటన్ నొక్కితే చాలు, మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది. మీరు ప్రయాణం చేయలేరు, వస్తువులు కొనలేరు. ఈ టెక్నాలజీ అంతా చూస్తుంటే మీకు బైబిల్లోని ఒక పవిత్రమైన గ్రంథం గుర్తురావడం లేదా? అవును, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. 1000 సంవత్సరాలు క్రితమే దేవుడు యోహాను ద్వారా మనకు హెచ్చరిక ఇచ్చాడు. కుడి చేతి మీదగాని, నొసుటి మీదగాని ఆ మృగపు ముద్ర ఉంటేనే తప్ప ఎవరూ ఏమీయూ కొనలేరు, అమ్మలేరు అని వాక్యం సెలవిస్తోంది. దశాబ్దాల క్రితం బైబిల్ చదివినవారు ఇది ఎలా సాధ్యం అని ఆశ్చర్యపోయారు. కానీ ఇప్పుడు, ఈరోజు చరిత్రలో మొదటిసారిగా ఆ ముద్ర వేయడానికి అవసరమైన పూర్తి వాతావరణం, టెక్నాలజీ సిద్ధంగా ఉంది. నేను స్పష్టంగా చెబుతున్నాను, ఇప్పుడున్న ఈ టెక్నాలజీ ఆ మృగపు ముద్ర కాదు, కానీ ఆ ముద్ర వేయడానికి కావలసిన పునాది మాత్రమే. ప్రియులారా, ఇదంతా కేవలం టెక్నాలజీకి సంబంధించిన విషయం కాదు. దీని వెనుక ఒక భయంకరమైన ఆత్మీయ పోరాటం జరుగుతోంది. బైబిల్ చెబుతోంది, అంత్యదినాల్లో సాతాను ఒక వికృతమైన రూపంతో రాడు. వాడు ప్రగతిగా, శాంతిగా, ప్రపంచ సమస్యలకు ఒక పరిష్కారంగా వస్తాడు. 2 కొరింథీయులకు 4:4 చెబుతోంది. సాతాను మోసం ఎంత భయంకరమైనదంటే జనాలు తమ కళ్ల ముందు వినాశనం కనిపిస్తున్నా దాన్ని చూడలేరు. మత్తయి 24:4లో యేసుప్రభు అన్నారు,
అనేకులు వచ్చి మిమ్మల్ని మోసపరుస్తారు. ఇక్కడ అనేకులు మోసపోతారు అనడంలో అర్థమేమిటంటే, ఈ వ్యవస్థను ప్రపంచంలో అత్యధిక శాతం మంది ప్రజలు సరైనదేనని నమ్మి ఇష్టపడి స్వీకరిస్తారు. నిజమేదో అబద్ధమేదో తెలుసుకోలేని గ్రుండితనంలో లోకం పడిపోయింది. ఇప్పుడు అసలైన ప్రశ్న లోకం గురించి కాదు, నీ గురించి. నువ్వు సిద్ధంగా ఉన్నావా? శారీరకంగా కాదు, ఆత్మీయంగా. దేవునితో నీకున్న బంధం ఎలాంటిది? రేపు ప్రొద్దున ఈ లోక వ్యవస్థ అంతా ఏకమై నువ్వు క్రీస్తును వదులుకుంటేనే నీకు ఆహారం, ఉద్యోగం, బ్రతికే హక్కు ఇస్తాము అని అడిగితే నీ నిర్ణయం ఏమిటి? నీ విశ్వాసం లోతులేనిదైతే ఆ భయంకరమైన ఒత్తిడిని నువ్వు తట్టుకోలేవు. క్రీస్తు కోసం నిలబడడమంటే రాబోయే రోజుల్లో ప్రాణాలు పణంగా పెట్టాల్సిందే. కానీ భయపడకండి. దానియేలు 2:21 చెబుతోంది, కాలములను సమయములను మార్చువాడు దేవుడే, రాజులను త్రోసివేసుచు రాజులను నియమించువాడు ఆయనే. ఈ ప్రపంచం ఏ సిస్టంనైతే తీసుకురాని, టెక్నాలజీ ఎంతైనా పెరగని మన దేవుడు ఇప్పటికీ సింహాసనం మీదే ఉన్నాడు. ఆయన అనుమతి లేకుండా ఏదీ జరగదు. సమయం మించిపోకముందే నీ ఆత్మీయ పునాదిని క్రీస్తు అనే బండమీద కట్టుకో. ప్రార్థనలో సమయం గడుపు, వాక్యాన్ని ధ్యానించు. నాతో పాటు ఈ చిన్న ప్రార్థనలో ఏకీభవించు. ప్రభువైన యేసయ్యా, మారిపోతున్న ఈ భయంకరమైన లోకంలో నా విశ్వాసాన్ని నీమీదే ఉంచుతున్నాను. రేపు నాకున్నవన్నీ లాగేసుకున్నా, లోకమంతా నాకు వ్యతిరేకంగా నిలబడినా, నిన్ను వదలకుండా నిలబడే ధైర్యాన్ని, ఆత్మబలాన్ని నాకు దయచేయుము నాయనా. ఆమేన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకం శాశ్వతం కాదు, మన గమ్యం పరలోకం. మీరు ఈ వాక్యంతో ఏకీభవిస్తే, దేవుని కోసమే నిలబడతాను అని తీర్మానించుకుంటే, కమెంట్స్లో నా విశ్వాసం యేసయ్య మీదే అని టైప్ చేయండి. దేవుడు మీ విశ్వాసాన్ని బలపరుచునుగాక. గాడ్ బ్లెస్ యూ. కాగితాల గుర్తింపులు మాయమాయేలే, చేతిలో ఉన్న డబ్బంతా డిజిటల్ ఆయేలే. సౌకర్యం పేరు చెప్పి స్వేచ్ఛను లాగారే, యంత్రాలకు మనిషి నేడు బానిసగా మారే. అభివృద్ధి అనుకుంటూ మురిసిపోకయ్యా, ఇది వారు వేస్తున్న అదృశ్య సంకెళ్ళయ్యా. కొనలేవు, అమ్మలేవు, ఆ ముద్రలే నీదే. బ్రతకలేవు, నిలువలేవు, దేవుడు లేనిదే. లోకమంతా ఏకమై ఎదురు వచ్చిన, సిస్టమ్ అంతా నా పైన కుట్ర చేసిన, నా విశ్వాసం యేసయ్య మీదే. నా నిరీక్షణ క్రీస్తు బండ మీదే. ప్రకటన గ్రంథం నాడు చెప్పినట్టే జరుగుతోంది. మృగపు ముద్రకు పునాది చాప కింద వస్తోంది. ప్రగతి శాంతి ముసుగులో సాతాను వస్తాడు. అందమైన మాటలతో గుడ్డితనం తెస్తాడు. ఒక్క బటన్ నొక్కగానే బ్రతుకు ఆగిపోనులే. క్రీస్తు లేని వాడికి దిక్కు ఎవరు లేరులే. డబ్బులన్నీ ఆపేసిన, దారి మూసిన, అకౌంట్స్ అన్నీ ఫ్రీ చేసి భయపెట్టిన, నిలువ నీడలేక నేను రోడ్డున పడిన, ప్రాణమే పోతున్నా ప్రభువును వదలను. మరణమైనా సరే నేను వెనుదిరుగను. కొనలేవు, అమ్మలేవు, ఆ ముద్రలే నీదే. బ్రతకలేవు, నిలువలేవు, దేవుడు లేనిదే. లోకమంతా ఏకమై
in grace. It's all about Jesus.